భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి ఆనియన్ పకోడీ రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. మమ్మీ నాకు ఆకలి అవుతుందని మారం చేసి పిల్లల కోసం, అదేవిధంగా ఈరోజు నోరేం బాగోలేదు అని అడిగే భర్తల కోసం వంటగదిలోకి వెళ్ళి మన ఆడవాళ్ళు 15 నిమిషాల్లో చేసే రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. అందరికీ తెలిసిన రెసిపీ అండి, కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు ఉన్న 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకోవాలండి. చూసారా, మన వీడియోలో చూపించినట్టు ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుంటే అండి మధ్య మధ్యలో మన పంట కింద తగులుతూ బాగుంటుందండి, ఎస్పెషల్లీ అల్లం ముక్కలు. ఆ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అండి మన వీడియోలో చూపించినట్టు గట్టిగా ఈ ఆనియన్ ముక్కల్ని, అదేనండి ఉల్లిపాయ ముక్కల్ని ఆ విధంగా విడిలేటట్టు, అంటే సెపరేట్ అయ్యేటట్టు అండి. చూసారా, ఆ విధంగా సెపరేట్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు ఇదంతా కలిసేటట్టు ఆనియన్స్లోంచి కొంచెం నీరు బయటకు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత అండి చూసారా, శనగపిండి కూడా వేసుకోవాలండి. శనగపిండి, అదేవిధంగా చూసారా బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఇదేనండి మేజర్ టిప్ అని చెప్పాను కదా ఇందాక, పెరుగు మీద మేగడండి. పెరుగు మీద మేగడ వేసుకుంటే అండి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఆ విధంగా వేసుకున్న తర్వాత మొత్తము ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలండి. చూడండి, నీళ్ళు లేకుండా ముందు ఆ విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత అండి దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుని, చూసారా ఆ విధంగా నీళ్లు వేసుకుని చక్కగా కలుపుకోవాలండి. పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి మెయిన్ సీక్రెట్ అంతా మన పకోడీది. మన శనగపిండి అయితే ఉల్లిపాయల్లో సగం క్వాంటిటీ వేసుకోవాలి. బియ్యం పిండి అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. చూసారా, మన వీడియోలో చూపించినట్టు ఆ విధంగా కలుపుకోవాలన్నమాట పిండి. అప్పుడే బాగుంటుందండి. పకోడీ అనేది బాగా వేగిపోయినా, అదేవిధంగా బాగా మెత్తగా ఉన్నా అంత తినడానికి బాగుండదు. మీడియం లాగా వేగితే బాగుంటుందన్నమాట. ఆ విధంగా పిండి అనేది ఆ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నా కూడా అంత టేస్ట్ ఉండవండి తినేటప్పుడు. కాబట్టి ఆ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మీడియం సైజ్ ప్యాన్ ఒకటి పెట్టుకుని, మన పకోడీ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ సరిపోయినంత వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఈ పిండిని మన వీడియోలో చూపించినట్టు చక్కగా దాంట్లో వేసేసుకోవటం అనమాట. చూసారా, ఆ విధంగా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో వేపేసుకోవటమేనండి. ఒక 5 నిమిషాలు ఆ విధంగా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఒక సైడ్ చక్కగా వేగిపోతాయండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఆ విధంగా వేగినాక రెండో సైడ్ తిప్పుకుని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపేసుకోవటమే. చాలా తేలిక కదండి, అందరూ తెలిసిన రెసిపీ అండి. ఎందుకు చేసామంటే ఇది చూసారా, ఇందాక మేము పెరుగు మేగడ వేసాను చూసారా, ఆ పెరుగు మీద మేగడ వేసుకుంటే అండి బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇలా చిన్న చిన్న టిప్స్ మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేసామన్నమాట. చూసారా, ఆ విధంగా కరకరలాడే పకోడీ రెడీ అయిపోయినట్టే. చూసారా ఏ విధంగా వేగిందో గోల్డెన్ బ్రౌన్ కలర్లో. మా మేడం గారు మొత్తానికి అయితే పకోడీ రెడీ చేసేసారండి. చాలా బాగుందండి తినేటప్పుడు అయితే. అందుకని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ విధంగా పకోడీ వేపేసుకున్నాక మీకు ఇష్టం ఉంటే అదే నూనెలో పల్లీలండి, పచ్చి వేరుశనగ గుళ్ళు అవి కూడా వేసుకుని వేపుకోండి. దాంతోపాటు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుని వేపుకుంటే అండి బాగుంటుంది తినేటప్పుడు. మీకు ఇష్టం ఉంటే వేపుకోండి, లేకపోతే లేదు. చూసారా, కరకరలాడే పకోడీ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే అండి ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మన చేతన్స్ వంట వార్పు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.